జై శ్రీరామ. ఈ మధ్యకాలములో కొంతమంది కశ్యప మహర్షి గురించి, ధృతరాష్ట్రుడు భార్య గాంధారి గురించి, సీతాదేవి గురించి చెడుగా మాట్లాడుతున్నారు. నా మనసు బాధ కలిగి వాళ్ళ గురించి నాకు తెలిసినవి చదువుతున్నాను. ఇప్పుడు కశ్యప మహర్షి గురించి చదువుతున్నాను. కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళలో కశ్యప మహర్షి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అది తప్పు. సకల జీవకోటిని సృష్టించిన బ్రహ్మ మానసపుత్రుడు మరీచి పుత్రుడు కశ్యపుడు. సృష్టిని వ్యాపింప చేయాలని బ్రహ్మదేవుడు కశ్యప మహర్షిని ప్రజాపతిని చేసి జీవ సృష్టి చేయమని నియమించాడు బ్రహ్మ. కశ్యప మహర్షికి దక్షుని కుమార్తెలు 13 మందితో వివాహమయ్యను. కశ్యప మహర్షి ఒక్కొక్క భార్యను ఒక్కొక్క జాతిని సృష్టించమని నియమించెను. 13 మంది భార్యలకు దేవతలు, దానవులు, రాక్షసులు, పశువులు, పక్షులు, వృక్షాలు, క్రిమికీటకాలు, పర్వతాలు, గంధర్వులు, మృగములు, జలచరాలు, ఇవన్నీ 13 మందికి మనస్సంకల్పముతో ప్రకృతిలో వేళ్లను సృష్టించి తల్లిగా నియమించెను కశ్యప మహర్షి. ఇవన్నీ తల్లి గర్భమున చెట్లు పుట్టలు పుడతాయా అని కొందరు అంటున్నారు. అప్పటి యుగములో దృష్టి సంకల్పముతో మనస్సంకల్పముతో జరిగేవి. అటువంటి సత్యయుగము. సకల జీవకోటిని సృష్టించిన బ్రహ్మ మనవడు మరో బ్రహ్మ కశ్యప ప్రజాపతి. దేవేంద్రుడికి సూర్య భగవానుడికి తండ్రి కశ్యప మహర్షి. కశ్యప మహర్షి సృష్టే ఈ భూమి. అందువలన ఈ భూమికి కాశ్యపి అని పేరు కలిగినది. జై శ్రీరామ. ఇప్పుడు ధృతరాష్ట్రుడు భార్య గాంధారి గురించి చదువుతున్నాను. కృతయుగములో మనస్సంకల్పముతో జరిగేవి. త్రేతాయుగములో దృష్టి సంకల్పముతో జరిగేవి. ద్వాపరయుగములో మంత్ర సంకల్పముతో జరిగేవి. కలియుగములో కరసంకల్పముతో జరుగుతున్నాయి. కరసాధన అంటే చేతులతో ఏ పని చేసినా జరుగుతుంది. అప్పటి ఆ యుగములో కుంతికి సూర్యుడు మంత్రదృష్టితో కర్ణుడు ఉద్భవించెను. అప్పటి కాలములో గాంధారి గర్భము నుండి మాంసపు ముద్దను కనెను. అప్పుడు వ్యాసుడు మంత్రశక్తితో నేతికుండలో మాంసపు ముద్దను కొంతకాలము ఉంచెను. ఆ మాంసపు ముద్ద నుండి 100 మంది పుత్రులు జన్మించిరి. వాళ్లే కౌరవులు. అలాగే ఈ కాలములో గర్భములో పిండాన్ని పెట్టి నెలలు నిండిన తరువాత డెలివరీ చేస్తున్నారు. దానినే టెస్ట్ బేబీ అంటారు. ధర్మరాజు ధర్మదేవత అయిన యమధర్మరాజు అంశతో, అర్జునుడు ఇంద్రుడు అంశతో, భీముడు వాయు అంశతో, నకుల సహదేవులు అశ్విని దేవతల అంశతో, ఇలా పంచపాండవులు మంత్రశక్తితో జన్మించిరి. జై శ్రీరామ. ఇప్పుడు శూర్పణఖ గురించి చదువుతున్నాను. శ్రీరాముడు దేవుడు అయితే శూర్పణఖ ముక్కు చెవులు ఎందుకు కోసాడు అని అంటున్నారు. త్రేతాయుగములో శూర్పణఖ రాక్షసి అయినా భగవంతుడైన శ్రీరాముడినే వరించింది. కానీ ఈ జన్మలో కోరిక తీరలేదు అని ద్వాపరయుగములో కుబ్జగా జన్మించి మొదలులో శ్రీకృష్ణుడికి సుగంధము ఇచ్చి ఇంటికి ఆహ్వానించెను కుబ్జ. త్రేతాయుగములో ఈమె శూర్పణఖ, ఈ జన్మలో కుబ్జ అని గ్రహించి కుబ్జకు ఆత్మజ్ఞానము బోధించి ముక్తినిచ్చెను శ్రీకృష్ణుడు. భగవంతుడికి గత జన్మలు గుర్తు ఉంటాయి. జై శ్రీరామ. ఇప్పుడు పోతన రాక్షసు గురించి చదువుతున్నాను. బలిచక్రవర్తి యజ్ఞము చేస్తున్నప్పుడు యజ్ఞస్థలానికి విష్ణుమూర్తి పొట్టిగా ముద్దుగా వామనావతారము రూపములో వస్తున్న బాలుడిని బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల చూచి ముచ్చటపడి, ఈ బాలుడికి తల్లిగా నా స్తనములతో పాలు ఇస్తే బాగున్ను అని మనస్సులో కోరిక కలిగినది రత్నమాలకి. కానీ మరలా తన తండ్రి బలిచక్రవర్తిని విష్ణుమూర్తి పాతాళములోనికి పంపించి వేశాడని ఈ బాలుడిని విషము ఇచ్చి చంపాలి అని అనుకున్నది రత్నమాల. ఈ రత్నమాలే మరుజన్మలో పోతన రాక్షసిగా జన్మించి గత జన్మలో కోరిక తీర్చుకొనుటకై రేపెల్లెలో ఉన్న శ్రీకృష్ణుడు నెలబాలుడు పిల్లవాడికి పాలు ఇచ్చి చంపాలని స్తనములకు విషము రాసుకొని శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చెను.
పూతన రాక్షసి విషము పెట్టి చంపాలని అనుకున్నది అని శ్రీకృష్ణుడికి తెలిసినా రాక్షసిలో అమ్మ ప్రేమను చూచెను కానీ రాక్షసత్వాన్ని చూడలేదు. శ్రీకృష్ణుడికి తల్లిగా పాలు ఇచ్చింది అని పూతనను సంహరించి గోలోకములో తల్లి పదవి ఇచ్చెను శ్రీకృష్ణుడు. భగవంతుడినే కోరినది, అందువలన ఉన్నత స్థానము కలిగినది. జై శ్రీరామ. ఇప్పుడు సీతమ్మ గురించి చదువుతున్నాను. శ్రీరాముడు దేవుడైతే గర్భముతో ఉన్న సీతను ఎందుకు అడవికి పంపించి వేశాడు అని అంటున్నారు. భగవంతుడు మానవులులాగా శరీరం కృషించినంత వరకు ఉండరు. వాళ్ళు కొన్ని అవతారములు ఎత్తి ఆ అవతారములు పరిసమాప్తి అయిన తరువాత ఇంకో అవతారమునకు మారిపోతారు. అలాగే సీతమ్మ భూమిలో పుట్టింది, మళ్ళీ భూమిలోకి వెళ్ళాలి కనుక చాకలి ఆ అపనింద వేశాడు. అప్పుడు సీతమ్మను వాల్మీకి ఆశ్రమమునకు పంపడము, లవకుశులు జన్మించిన తరువాత మళ్ళీ భూమిలో కలిసిపోవడము జరిగింది. ముందుగా సీతమ్మ వైకుంఠము వెళ్ళిపోవాలి. అందుకని శ్రీరాముడు వాల్మీకి ఆశ్రమమునకు పంపించెను. గర్భముతో ఉన్న సీతమ్మను అడవికి పంపడానికి కారణము ఇది. సీతమ్మ మరి తిరిగి రాను అని తెలిసే వెళ్ళింది. జై శ్రీరామ. నాదొక మనవి, ఏ మతము వాళ్ళైనా భగవంతుడి విషయములో ఏమీ చెయ్యలేము. మన కంటికి కనిపించిన భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని ఈ పంచభూతాలకి ఏ మతము వాళ్ళైనా తల వంచవలసినదే. ఈ మధ్యకాలములో హిందువులు, క్రైస్తవులు శ్రీరాముడు గురించి, శ్రీకృష్ణుడు గురించి, యేసు ప్రభువు గురించి యూట్యూబ్ ఛానల్లో గొడవలాడుకుంటున్నారు. మీకు తెలియకుండానే శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని, యేసు ప్రభువుని, మేరీ మాతను తలుస్తున్నారు. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.